నమస్తే అండి. వెల్కమ్ టు సౌందర్యాస్ మల్టీ వరల్డ్. ఈరోజు మనం నోటికి కారం కారంగా పుల్ల పుల్లగా అనిపించే మిక్స్డ్ వెజ్ పికిల్ చేసుకుందామండి. ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే దేనికైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు రసంతో పాటుగా ఇది ఒక్కటి ఉంటే చాలండి, హ్యాపీగా తినేయచ్చు. ఇప్పుడు ఈ పికిల్ ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ చూద్దాం. దీనికోసం నేను పచ్చిమిర్చి, క్యారెట్, క్యాబేజీ, వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇవే వేసుకోవాలని ఏం కాదండి, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. మనం తీసుకున్న వెజిటేబుల్స్ని సన్నంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పికిల్ కోసం మసాలా రెడీ చేసుకుందామండి. దీనికోసం బౌల్లో 2 స్పూన్స్ వరకు ఆవాలు, పావు టీ స్పూన్ మిరియాలు, పావు టీ స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ సోంపు. ఇప్పుడు వీటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి చల్లారిన తర్వాత బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు అదే పాన్లో మనం పికిల్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి, కాబట్టి కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ కలిపి ఒకేసారి వేయొద్దు, ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ ఒకేలా ఉండవు కదండి. కొన్ని హార్డ్ వెజిటేబుల్స్ ఉంటాయి, కొన్ని సాఫ్ట్ వెజిటేబుల్స్ ఉంటాయి. సాఫ్ట్ వెజిటేబుల్స్ గమ్మున కుక్ అవుతాయి, హార్డ్ వెజిటేబుల్స్ గమ్మున కుక్ అవ్వవు కదండి. అందుకే మనం ఎప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్ రెసిపీస్ చేసినా సరే, వెజిటేబుల్స్ని కుక్ చేసినా లేదా ఫ్రై చేసినా విడివిడిగానే చేయాలి. ఇలా మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీకు ఇలా ఇన్స్టెంట్గా వద్దు అనుకుంటే ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. వెజిటేబుల్స్ని కట్ చేసి 1 డే ఎండలో పెడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆయిల్ చల్లారే వరకు వెయిట్ చేయాలండి. ఇది చల్లారేలోగా మనం వెజిటేబుల్స్కి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా బరకగా మిక్సీ వేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పికిల్ మసాలా పౌడర్, పావు టీ స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. 2 స్పూన్స్ వరకు కారం, లెమన్ జ్యూస్. లెమన్ చిన్నవైతే 2, పెద్దవైతే 1 వేసుకోండి. స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. దీన్ని చేయి పెట్టి కలపొద్దండి, చేయి పెడితే గమ్మున పాడైపోతుంది. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకున్నాం కదండి, ఆయిల్ కూడా వేసేసుకోవాలి.
ఆయిల్ చల్లారిన తర్వాతే వేసుకోవాలి, లేకపోతే పికిల్ చేదొస్తుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్లోకి వేసుకుందాం. ఇలా వేసుకుని దీన్ని మూత పెట్టి 3 డేస్ వరకు వదిలేయాలండి. 3 డేస్ తర్వాత ఆయిల్ కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే వేసుకోండి. అంతేనండి, చూసారు కదా, మన మిక్స్డ్ వెజ్ పికిల్ ఇన్స్టెంట్గా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.